వన్స్ పైవట్ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని మనం డిఫరెంట్ వేస్లో ఆల్టర్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి, మనం ఫిల్టర్స్లో మంత్, పర్టికులర్ మంత్, ఏ మంత్ కావాలంటే ఆ మంత్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అట్లాగా ఉంటుంది. సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి, మార్చి 2 కావాలి. సో జనవరి, మార్చికి సంబంధించిన డేటా ఇట్లా రావడం జరిగింది. మరి అలా కాకుండా ఈ ఫిల్టర్ ఈ మంత్ని మనం డ్రాగ్ చేసి రీజియన్లో పెడదాం. ఇప్పుడు చూడండి, సెంట్రల్లో జనవరికి, మార్చికి సంబంధించినవి వచ్చాయి. మరి ఇక్కడ ఫిల్టర్ చేసినప్పుడు మీరు ఆల్ ఫిల్టర్ అన్నీ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అన్నీ వచ్చాయి. అండ్ డ్రాగ్ టు డౌన్, కిందకి రోస్లోకి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో కూడా సెంట్రల్ రీజియన్కి ఏంటి, నార్త్ ఈస్ట్ రీజియన్కి ఏంటి, సౌత్ ఈస్ట్కి ఏంటి, ఇట్లా సమ్మరైజ్ కావడం జరిగింది. క్వాంటిటీ వైజ్, ఐ మీన్ ఇట్లా సైజ్ వైజ్ క్వాంటిటీ రావడం జరిగింది. మరి ఇక్కడ మీకు సమ్ ఆఫ్ క్వాంటిటీ కాలం లేబుల్స్, ఇవి కూడా ఏ కావాలో ఏ వద్దో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, డీసెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఆల్ అంటే అన్నీ వస్తాయి. మరి ఇక్కడ పైవట్ టేబుల్ టూల్స్లో డిజైన్, అనలైజ్ 2 ఉన్నాయి. మరి ఇక్కడ అనలైజ్లో మనం చూసినట్లయితే రకరకాల ట్యాబ్స్ ఉన్నాయి, మళ్ళీ రకరకాల గ్రూప్స్ అనేటివి ఉన్నాయి. మరి ఈ యొక్క గ్రూప్స్లో మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నిటిని కూడా మీరు అప్లై చేసుకునేదానికి చేంజ్ డేటా సోర్స్, డేటా సోర్స్ని మార్చుకోవచ్చు. యాక్చువల్ డేటా సోర్సు ఇది. మరి ఈ యొక్క డేటా సోర్స్ని కూడా చేంజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇంకా వన్స్ డేటా ఏదన్నా అప్డేషన్ జరిగితే రీఫ్రెష్ చేసుకోవచ్చు. అట్లనే స్లైసర్ అనేది కూడా ఉంది. మరి ఈ స్లైసర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సపోజ్ రీజియన్, సైజ్ ఇవి తీసుకుంటాను. సో ఇప్పుడు సెంట్రల్ అని క్లిక్ చేసాం అనుకోండి, ఆ పర్టికులర్ రీజియన్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్. అట్లనే సైజులో కూడా ఇట్లా తీసుకోవచ్చు. అట్లనే మంత్ కూడా స్లైజర్లో తీసుకోవచ్చు. ఇంకా అది దీనికి ఆప్షన్స్ చూసినట్లయితే వీటికి మీకు కావాల్సిన ఈ కలర్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇట్లా కంట్రోల్ క్లిక్ చేస్తే మల్టిపుల్ రీజియన్స్, అట్లనే కంట్రోల్ క్లిక్ చేస్తూ మల్టిపుల్ సైజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిజైన్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క డిజైన్ కూడా ఆల్టర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మీకు ఇష్టం వచ్చిన డిజైన్ మార్చుకోవచ్చు. అట్లనే ఈ స్లైసర్స్ కూడా మీరు డిజైన్ మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఏ స్లైసర్ అయితే సెలెక్ట్ చేశారో దానికి సంబంధించిన డిజైన్ని ఇట్లా మార్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ కంట్రోల్ క్లిక్ చేస్తే మీకు అన్ని సెలెక్షన్ కుదురుతుంది. మల్టిపుల్ సెలెక్షన్ అనమాట. లేదంటే ఇండివిజువల్గా మీకు ఏ రీజియన్ లేదంటే ఏ సైజు కావాలో ఆ సైజు రావడం జరుగుతుంది. ఇంకా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీకు
అవైలబిలిటీలో ఉన్నాయి. ఏవి కావాలంటే అవి మీకు తీసుకొని అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఐదర్ డిజైన్లో కావచ్చు, లేదంటే అనలైజ్ చేసే దాంట్లో కావచ్చు. ఇట్లా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు మెల్లగా మీ రిక్వైర్మెంట్ని బట్టి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది.